నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మించేందుకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం జీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో హిందూ కాలేజీ నుండి ఏసీ కాలేజీ వరకు ఏఈఎల్సీ ప్రభుత్వ భవనాలు, ఆరండల్పేట 2వ లైన్ నుండి 10వ లైన్ వరకు ప్రైవేటు భవనాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులకై నిమిత్తం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మొత్తం 134 ఆస్తుల్లో బ్రాడీపేట, ఆరండల్పేటలకు సంబంధించిన 99 భవన యజమానులకు నోటీసులిచ్చామని తెలిపారు. 14 ప్రభుత్వ భవనాలకు, 21 మిషనరీ ఆస్తులకు రోడ్డు విస్తరణకు నోటీసులు అందజేస్తామని తెలిపారు. పలువురు ప్రైవేటు భవన యజమానులు, ఏఈఎల్సీ ప్రతినిధులు స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు ముందుకొచ్చి అంగీకార పత్రాలను నగరపాలక సంస్థకు అందజేశారన్నారు. విస్తరణలో మార్కింగ్ ప్రకారం వారి ఆస్తి విలువను బట్టి భవన యజమానులకు కోల్పోయిన భవనాలకు నష్టపరిహారం, స్థలం విలువకు 4 రెట్లు విలువైన టీడీఆర్ బాండ్లను అందిస్తామని తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.